దాంట్లో అమ్మ ఎన్ని ప్రశ్నలు వేసినా అనుభవం అయిన వాళ్ళ దగ్గర అన్ని ప్రశ్నలు వేస్తే సమాధానాలు వస్తాయి. ఇప్పుడు అది ఇంకా బాగా చెప్పింది ఆవిడ సమాధానం. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు అమ్మగారిని అడిగేసుకోండి, అమ్మగారి దగ్గర నుంచి సమాధానాలు కరెక్ట్ గా వస్తాయి. అలాగే పీఠాధిపతుల దగ్గర ఉన్నారనుకోండి, వాళ్ళని అడిగేదనుకోండి, అలాంటి వాళ్ళ దగ్గర కరెక్ట్ సమాధానాలు వస్తాయి. మనలాంటి వాళ్ళ దగ్గర సమాధానాలు ఏమవుతాయి? మనకి ఏం చెప్పారు గురువు గారు? నువ్వు పరమాత్మ, ఈ రాగద్వేషాలు ఏమీ ఉండకూడదు, ఈ వాసనలన్నీ నువ్వు నశింప చేసుకోవాలి, ఇవి మళ్ళీ జన్మకి కారణం అవుతాయి, ఏ వాసన లేకుండా నువ్వు ఉండు అంటే, ఏ వాసన లేకుండా ఉండాలి అంటే ఎలాగంటే మనం చిత్తశుద్ధి చేసుకోవాలి. ఈ వాసనలన్నీ నీవు నేను కాదు నేను కావాలి కొట్టేసుకోవాలి, నేను కాదు కొట్టేసుకుంటే మిగిలేది ఏంటి? అది గుర్తుకోండి, మనసును చిత్తశుద్ధి చేసుకోవాలన్న దానికి ఆధారం ఏంటి? ఏ వాసన లేకపోవడమే మనసు చిత్తశుద్ధి అవడం. అది సత్వగుణంలోనికే అది అవుతుంది. సత్వగుణం ఉండాలి. రజోగుణం తమోగుణం ఏమీ పనికిరావు. సత్వగుణంలోంచి శుద్ధ సత్వంలోకి వెళ్ళినప్పుడే అది అంటే శుద్ధ సత్వం అంటే ఏ కోరికలు లేకుండా, ఏ భావం లేకుండా, నేను పరమాత్మని భావంతో అక్కడ ఉండడం. అందుకే అదే చెప్పారు, నువ్వు దేహభావాన్ని వదిలేసి పరమాత్మ భావన అక్కడ పటిష్టంగా పెట్టు అన్నారు గురువు గారు. మనం అలాగే చేయాలి. అంతేగాని మన ప్రశ్నలు అడిగితే అది ఎలాగా ఇది ఎలాగా అంటే అన్నింటి సమాధానాలు మనం ఏం చెప్పగలం, మనం ఏం చేయగలం? కరెక్ట్. అవును అవును, చేస్తాను. అమ్మగారు చెప్పింది నమ్మి చేస్తుంటే సమాధానం దొరుకుతాయి, వస్తుంటాయి. కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే మనకి ఈ చెప్పే క్వశ్చన్ జవాబు చెప్పేది కాదు, ఇది అన్ని అనుభవం కూడా తెలియాలి. నువ్వు పరమాత్మ ఎలా ఉంటాడు నువ్వు చూసేవా అంటే, చూడబడేవాడు పరమాత్మ కాదే. ఆయనకి నేత్రాలు కనిపించాడు, అంతర్నేత్రం తెరవాలి, అప్పుడు తెలుస్తుంది నేనెవరో నాకు తెలుస్తుంది. అంతవరకు ఆవిడ చెప్పినట్టు మనతో పటిష్టం చెయ్యాలి. అంతే ధ్యానం చేసుకోవాలి. ఎందుకంటే కాలికి వెళ్తే అది లాభం లేదు. అదేంటంటే ఆవిడకి తెలుసుకోవాలని అడుగుతున్నారు, ఎదటి వాళ్ళని గందరగోళాలు పడేయాలని అనుకుంటున్నారు, మరి అడుగుతున్నారు. కానీ ఇలాంటి వాటిలో అలాంటివి అడగకూడదు. తప్పు, చాలా తప్పు. గురు సత్సంగం ఇది. గురు సత్సంగం అయినప్పుడు మంచి మాటలు మాట్లాడుకోవడం, మంచి నడవడిగా చేసుకోవడం, ఇది అలాగా ఉండడం అంతే తప్ప ఇక్కడ వాగ్వివాదాలు పెట్టకూడదు. తెలుసుకోవడానికి అడగడం కరెక్టే కానీ పనికిరాదండి. వాగ్వివాదాలు పెట్టకూడదు. దుస్సత్సంగం అంటే దుస్సత్సంగమే. అవును అవును, అది జ్ఞానం. కాలికి వేస్తుంది వేలికేస్తాను, కాలికి వేస్తుంది వేలికేస్తాను, కాలికి వేస్తుంది వేలికే, దానికి క్వశ్చన్లకి అసలు సమాధానం కూడా అట్లా చెప్పాలి కూడా అర్థం కాకుండా చేసేస్తున్నారు ఆవిడ. ఆవిడ తెలుసమ్మా, తెలియక కదా కానీ ఆవిడ టెస్ట్ చేస్తున్నారేమో అనుకున్నా, అంటే అంతకన్నా ఇంకేం లేదు. ఎదటి వాళ్ళకి ఆవిడ తెలిస్తే వాళ్ళకి చెప్పాలి. ఆవిడ అది తెలిస్తే చెప్పు, అంతేగాని పాపం వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది పెట్టి కాలికి వేస్తే వాడకొచ్చి ఎంత తెలిసినా చెప్పాలంటే కొన్ని విషయాలు చెప్పడం చిరాగ్గా ఉంటుంది. చెప్తున్నాడు కదా నువ్వు చేసుకుంటే తెలుస్తుందమ్మా అని. అంతేలేని ఒక్కొక్కడు ఒక ఇది. ఒకటి మనం ధ్యానం చేసుకుని సమాధి వస్తే కానీ విషయాలు తెలియదు. గురువుగా చెప్పింది వినాలి ఫస్ట్. ఆవిడ చెప్తున్నారు కదా, విన్న తర్వాత నువ్వు ధ్యానం చేసుకో, నీ అనుభవ ప్రకారం నీకు తెలుస్తుంది. ధ్యానంలో కుదరాలంటే వాక్యం చేసుకుంటే ధ్యానం కుదురుతుంది, అప్పుడు ఎవరో నీకు తెలుస్తుంది. అది పోతున్న కొద్దీ శరీరం ఏంటి, దీని ఉపయోగం ఏంటి, పరమాత్మ ఎక్కడున్నాడు ఏంటి, అవన్నీ ఆటోమేటిక్గా తెలిస్తే నువ్వు చెప్పే విషయం కాదు. ముందు మనం ఒక స్టెప్ వెయ్యాలి. వేయకుండా నీ వితండ మనుషులు తెలిసిన కూడా అడుగుతుంటాయి. నేను పరమాత్మనే అనుభవం అయింది చెప్తాను. సపోజ్ నాకు